జీవితాల్లో చేసిన మేలును బట్టి, ఆయన మన జీవితాల్లో చూపించిన ఉన్నతమైన కృపను బట్టి ఆయన వందనాలు తెలియజేద్దాం. నిజంగా దేవాదేవుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించేవాడు. ఆయన కృప ద్వారా మనల్ని బలపరుస్తూ అనేక విధాలుగా సహాయం చేస్తున్న దేవునికి మనం ఎంతగానో స్తుతులు తెలియజేసిన వారుగా ఉన్నాం. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. బైబిల్ లేఖనం నుంచి కొన్ని నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. 92వ కీర్తనలోనే కొన్ని మాటలు మనం చూసుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డారా, 92వ కీర్తనలో మరి ఇంతకుముందు మనం చదువుకున్నట్లుగా ఈ కీర్తన వాక్య భాగంలో అనేక విషయాలు మరి బైబిల్లో దేవుడు మనకు రాసి పెట్టాడు. జాగ్రత్తగా ఈ మాట మనం చూసుకున్నట్లయితే 92వ కీర్తన మొదటి వచనంలో, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసత్యమును 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారుతోనూ ప్రచురించుట మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు దేవుడు తెలియజేస్తున్నాడు. అల్టిమేట్గా దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, మనందరి జీవితంలో ఆయన నామమును స్తుతించాలి, ఆయన నామమును కీర్తించాలి. దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే, ఆయన నామమును స్తుతించి కీర్తించేటువంటి కృప దేవుడు అనుగ్రహించాడు. మానవుల్ని దేవుడు ఎందుకు సృష్టించాడు అని మనం ఒకసారి పరిశీలన చేసుకున్నట్లయితే, చాలామంది చాలా రకాలుగా ఈ విషయాల గురించి మాట్లాడుకుంటారు. ఏంటంటే, దేవుడు ఎందుకు పుట్టించాడు అంటే, కొంతమంది మాట్లాడుకుంటారు ఏంటంటే, మనము సుఖించడానికి, తినడానికి, త్రాగడానికి, ఎంజాయ్ చేయడానికి దేవుడు పుట్టించాడు అనుకుంటారు. కానీ బైబిల్ వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు అంటే, మనము దేవుణ్ణి స్తుతించాలి, ఆయన నామమును కీర్తించాలి.